సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో మన పాపాలను కడిగి మనలను పునీతులను చేస్తున్నది సాయినాథుడే. అప్పుడే పుట్టిన బిడ్డ స్వచ్ఛంగా పరమాత్మ స్వరూపుడై ఉంటాడు. అతని మనసు నిర్మలంగా ఉంటుంది. పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ కామ క్రోధాదులతో కలుషితమైపోతూ ఉంటాడు. అప్పుడు నమ్మకంతో కూడిన భక్తితో తన దుర్గుణాలను తెలుసుకుని వాటిని సరిదిద్దమని దైవాన్ని వేడుకోవాలి. దయామయుడైన దైవం సద్గురువు రూపంలో ఆ మాలిన్యాలను, వాటి ఫలితమైన పాపాలను కడిగి మనల్ని తిరిగి పునీతులను చేస్తారు. అటువంటి నమ్మకం కలిగిన భక్తులు పునీతులై మహాత్ములవుతారు. మామూలు వ్యక్తులే కాదు, ఋషులు, యోగులు కూడా ఎన్నోసార్లు మాయకు లోబడటం జరుగుతూ ఉంటుంది. వారు తిరిగి దైవానుగ్రహం వలన మాత్రమే మాలిన్యాల నుండి బయటపడగలుగుతారు. మానవుడు తప్పు చేయడం సహజం. కానీ కొందరు వారి జీవితాల్ని పాప పంకిలంగా మార్చుకుంటారు. ఇలా పాపాలలో మునిగి ఉన్న మనలను ఆదరించి తన దివ్య వాక్కు అనే పావన గంగతో మన పాపాలను కడిగి మనలో నెలకొని ఉన్న రాగ ద్వేషాది వికారాలను దూరం చేస్తూ ఉంటారు మన సాయినాథుడు. మనం తెలుసో తెలియకో ప్రతిరోజు కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అందువల్ల మనం ప్రతిదినము బాబా నామస్మరణ చేస్తూ భగవద్భక్తి అనే గంగా ప్రవాహంగా మనసును మునకలు వేయించాలి. ఆ ప్రవాహంలో అప్పుడు మన ప్రార్థనలకు ఫలితంగా దైవం ప్రతిరోజు మన మనసులను, ఆలోచనలను, చేష్టలను, మాటలను శుద్ధి చేస్తారు. బాబా ఎందరినో ఇలా పునీతులను చేయడం భక్తులకు అనుభవమే కదా. మరి సాయినాథుని ఈ సందేశాల రూపంలో మనం వినడం కూడా బాబా వారు మన మనసులను పవిత్రం చేయడమే. మరి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సందేశంలో ఉన్న అర్థాన్ని మనం గ్రహించి మన ఆలోచనలను మనం నియంత్రించుకునే విధంగా సాయినాథుడు మనకు ఎంతగానో తెలియని విషయాలను గురించి సందేశాల రూపంలో తెలియజేస్తున్నారు. తప్పకుండా విని తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.